తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్ లో నాగవంశి ఒకరు. ఈ మధ్య కాలంలో నాగవంశి విపరీతంగా పాపులర్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక సినిమా విడుదలవుతుంది అంటే ఈ సినిమాకి ముందుండి నడిపిస్తారు వంశీ. అంతేకాకుండా ట్విట్టర్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ట్వీట్లు అయితే చేస్తారు. కొన్ని సినిమాల విషయంలో నాగవంశి చేసిన ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. అవతార్ లాంటి సినిమాపై కూడా నాగవంశి తన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. అప్పట్లో నాగవంశి చేసిన కామెంట్స్ అయితే కొద్దిపాటి సంచలనానికి తెరతీశాయి. అక్కడితో చాలా మంది అతన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ లో రివ్యూలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రముఖ యూట్యూబర్ కూడా ప్రతి సినిమా గురించి రివ్యూ చెప్తూ ఉంటాడు. ఆ యూట్యూబర్ కింగ్డమ్ సినిమా గురించి కూడా రివ్యూ చెప్పారు. రాజమౌళి RRR సినిమాతో ఈ సినిమాని పోలిస్తూ రివ్యూ చెప్పారు. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమాతో దీన్ని ఎవరైనా పోలిస్తారా? ఇది గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్. ఆ సినిమాలో ఇదెందుకుంటుంది అంటూ ఆ రివ్యూయర్ పై ఒక ఇంటర్వ్యూలో తన అసహనం వ్యక్తం చేశారు నాగవంశి. ఇక రివ్యూయర్ బహుశా ఆ ఇంటర్వ్యూ చూసినట్టుగా ఉన్నారు. నాగవంశి మీద మండిపడ్డారు. నాగవంశికి ఎందుకు అంత బీపీ? తన సినిమాని కొద్దిపాటి నెగిటివ్ గా చెప్తే మండిపోతున్నాడు. ఇదే నాగవంశి కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి వేరే ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన సినిమాను నెగిటివ్ గా రివ్యూ చెప్తే అప్పుడు పొగిడాడు. రివ్యూ బాగా చెప్పాడు అని మాట్లాడారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మొత్తం ఊగిపోతున్నాడు అంటూ ఆ రివ్యూయర్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నాగవంశిని మళ్లీ ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు.